యజమాని పేరు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ధర్మపత్ని సమేతస్య పిల్లల పేరు చెప్పుకోండి. సప్తకస్య సపుత్రికస్య సభాంతరస్య సపరివారస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సన్నిధౌ మహాగౌరి స్వరూప. ఇవాళ విశేషమైనటువంటిది శుక్రవారం అన్నమాట. సాక్షాత్తు కూడా షష్ఠి తిథి ఇవాళ. అటువంటి 3వ రోజు అంటే వినాయక నవరాత్రుల్లో 3వ రోజు శుక్రవారం షష్ఠి తిథి కలిసి రావడం. ఇవాళ షష్ఠ్యాం ప్రయుక్త సప్తమ్యాంతో కూడినటువంటి ఈ రోజున కుంకుమార్చన మహోత్సవం అత్యంత విశేషమైనటువంటి, అంటే సాక్షాత్తు మహాగణపతి అమ్మవారి స్వరూపంట. ఇక్కడ ఎందుకంటే గౌరీ పూజ కుంకుమార్చన యొక్క నలుగు పిండితో, దేహం మీద నలుగు పిండితో, ఆ నలుగు పిండితో వచ్చినటువంటి ఏదైతే ముద్ద ఉంటుందో ఆ ముద్దకి ప్రాణ ప్రతిష్టాపన చేస్తుంటారు. అంటే సాక్షాత్తు అమ్మవారే గణపతిగా ఉద్భవించినటువంటి విశేషమైనటువంటి అవతారం అన్నమాట. కాబట్టి అందుకనే ఏమన్నామంటే కలియుగంలో చండీ వినాయక అన్నాం. కలియుగంలో ఏంటి? చండీ చెప్పండి. కలు చండీ వినాయక. కలు రాత్రి పిల్లలు ఎంత గట్టిగా చెప్పారమ్మా. వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదో అప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాపం వెంటనే పూజకి స్నానం చేసి వచ్చి ఎంత గట్టిగా చెప్పారు. అంటే మీరు పొద్దు నుంచి పని చేసి వచ్చారు అనుకో, అది వేరే విషయం. హలో చండీ వినాయక, హలో చండీ వినాయక. అంటే కలియుగంలో చండీ ఆరాధన, వినాయక ఆరాధన అత్యంత విశేషమైనది. కాబట్టి అందుకనే రేపు ఎల్లుండి 31వ తేదీ ఆదివారం రోజున ఉదయం మనకి ఇక్కడ 9 గంటల నుంచి అష్టోత్తర శతనామ 108 మంది దంపతులతో 27 హోమగుండాలతో చండీ హోమం నిర్వర్తించడానికి భగవత్ప్రేరణ. ఏదన్నా మనం కార్యక్రమం చేస్తున్నామంటే అది భగవత్ప్రేరణతోనే సాధ్యమవుతుంది. అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహంతో చండీ హోమాన్ని సంకల్పించడం జరిగింది. మొట్టమొదటిగా ఎవరైతే 108 గోత్రనామాలు అందుతాయో వాళ్ళకి మాత్రమే కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా నవకుండాత్మకం, ఏకాదశ కుండాత్మకం, అష్టాదశ కుండాత్మకం, ఏకవింశతి కుండాత్మకం, సప్తవింశతి కుండాత్మకం అని ఈ రకాలుగా చండీ హోమాన్ని చేయాలి. అందులో విశేషమైంది 27 నక్షత్రాలకి కూడా 27 హోమగుండాలు అన్నమాట. ఇందులో నక్షత్ర హోమం కూడా చూస్తుంది. విశేషంగా చెప్పేది ఏంటంటే 27 నక్షత్రాలకి జరుగుతాం కాబట్టి నక్షత్ర సైన్యంగా జరుగుతుంది. కాబట్టి చాలా విశేషమైన హోమం. అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనండి. ముందు మొట్టమొదటి ఎందుకంటే వాళ్ళు కూడా 108 దంపతులు అయిపోయిన తర్వాత కమిటీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకనే మీరు త్వరపడి ఎవరైతే కూర్చోదలిచారో వాళ్ళు ముందుగా భక్తనామాలు అందజేయండి. ఇవాళ ఒక్కరోజు ప్రకాశం ఉంది, వాళ్ళు లేదు, రేపు లేదు, ఎల్లుండే కార్యక్రమం. కాబట్టి ఎల్లుండి చండీ హోమానికి వచ్చేటువంటి దంపతులు కూర్చునేటువంటి వాళ్ళు పంచపాత్ర ఉద్భరణి, మగవాళ్ళు తప్పనిసరిగా పంచి గండుగా కట్టుకోవాలి. బనీను షర్టు ఉండడానికి కుదరదు హోమం దగ్గర. బనీను షర్టు దగ్గర తర్వాత ఆడవాళ్ళ సాంప్రదాయ వస్త్రమైనది తప్పనిసరిగా పట్టు చీర కట్టుకునే కూర్చోవాలి. దయచేసి నియమం అయితే తప్పనిసరిగా శ్రీరామ. కలో చండీ వినాయక అదో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధో మహాగౌరి కుంకుమార్చనం కరిష్యే. నీళ్ళ అంటే కరిష్యే అంటే ఏంటంటే గంగాదేవితో ప్రయాణం చేస్తున్నాం. మీరు ఉపయోగించిన పంచపాత్రలు వాటర్ని టచ్ చేయండి ఒకసారి. రింగ్ ఫింగర్